ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసు క్రీస్తు ప్రశస్త నామములో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో క్రైస్తవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి రాయబడినటువంటి సంగతులను మనం పరిశీలన చేద్దాం. క్రైస్తవుని ఔన్నత్యాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే అంశము. ఈ అంశం గురించి మనం పరిశీలన చేస్తే, దేవుడు త్రిత్వమా, ఏకత్వమా లేక అనేకత్వమా అనే దాంట్లో రెండవ పార్ట్ 2, ఎపిసోడ్ నెంబర్ 2 మనం నేర్చుకుంటానికి క్రైస్తవుని ఔన్నత్యము. మనము ప్రియులారా, మరి మనం పరిశీలన చేసుకుంటే, ఈ క్రైస్తవుని ఔన్నత్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఇప్పుడు మనం కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మనలను దేవుడు కన్నాడంట. దేవుడు కన్నాడు. మనం ఎవరు అంటే దేవునికి కుమారులు, సొంత కుమారులు, దేవుని కుమారులు. మనం దేవుడు కన్నాడు. ఎక్కడ కన్నాడు అంటే ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన అంటాడు. జీవాత్మ ఆయన అంటే దేవుడు మట్టి బొమ్మని చేసి ఏం చేశాడంటే తనలో ఉన్న కొంత జీవాన్ని వేరుపరిచాడు, జీవ వాయువును వేరుపరితే నరుని జీవాత్మ ఆయన అంటాడు. అంటే దేవుడు కన్నాడు అంటాడు. దేవుడు మనల్ని కన్నాడు అనేసి బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటే కన్నాడు అని ఉంది. ఆదామును ఎవరు కన్నారు అనేసి మనం పరిశీలన చేస్తే, ఆదామును దేవుడు కన్నాడు అనేసి బైబిల్లో చాలా 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 స్పష్టంగా ఉంది. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోలేడు కనుక అపార్థం చేసేటటువంటి పరిస్థితి ఉంది. లోకాసువార్త 3:38 అక్కడేముంది, ఏనాను ఏనోషుకు పుట్టాడంట. ప్రియులరా, ఏనోషు ఎవరికి పుట్టాడంటే ఏనోషు షేతుకు పుట్టాడని రాయబడింది. షేతు ఎవరికి పుట్టాడు అంటే షేతు ఆదాముకు పుట్టాడంట. మరి ఆదాము నువ్వెవరికి పుట్టావు అనేసి మనం బైబిల్ అంటే, ఆదాము దేవునికి కుమారుడు అనేసి బైబిల్ చెప్తుంది. ఆదాము దేవునికి కుమారుడు ఎందుకయ్యాడు? ఆదాము దేవునికి కుమారుడు అంటే దేవుడై ఉన్న జీవములోంచి కొంత జీవాన్ని వేరుపరిచి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. ఆ జీవము వేరుపరచబడిన ఆ జీవమే ఆదాము. అందుకనే ఆదాముల గురించి దేవుని కుమారుడు అనేది రాయబడింది. ఈ విషయంలో ఇంకా చాలా వచనాలని నిరూపించటానికి, ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. రాబోయే క్లాసుల్లో ప్రత్యేక అంశం ఈ అంశం మీదే ఒక అరగంట లేకపోతే 45 నిమిషాలు క్లాస్ చెప్తాం. ఎవరు కంగారు పడద్దు. చాలా మంది అసత్య బోధకులు వచ్చేసారు. సాతాను డంపు చేసేసాడు. మొదటి శతాబ్ద కాలంలో కూడా అలా జరిగింది. సాతాను తానే వెలుగుతూ వేషం ధరించి వచ్చాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరంత త్వరగా తిరిగిపోవచ్చుగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నదంటాడు. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను జరపవారు మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారని పౌలు గారు ఆ రోజే గలతీ సంఘానికి చెప్పాడు. ప్రియులారా, ఇంకా మనం చూద్దాం. దేవుడు ఆదాముని కంటే తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఆదాము అని ఒకని నుండి యావత్ భూమి మీద కాపురం ఉండేటకు దేవుడు ప్రతి జాతి మనిషిని సృష్టించాడంట. ఒకని నుండే దేవుడు పద్దాక బొమ్మను చేస్తాం, జీవవాయువు అనేది పనిని దేవుడు పెట్టుకోలేదు. ఏంటంటే ఒకని నుండే ప్రతి జాతి మనిషిని దేవుడు సృష్టించాడంట. అపోస్తల కార్యాలలో 17:26 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులు ఆడుకుందురేమో అనేసి అక్కడ రాయబడింది. అంటే ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు అంటే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని ఒకనిలో నుండి అని లేదు. ఇక్కడ ఒకని నుండి ఉంది అనేసి సాతాను మనల్ని మభ్యపెడుతున్నాడు. ఒకని నుండి అన్నా ఒకనిలో నుండి అన్నా ఒకటే. అర్థం కావట్లేదు వీళ్ళకి, ఎందుకంటే మనోనేత్రాలు గుడితనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు వాళ్ళకి అర్థం కాదు. ఈ విషయంలో కూడా ఇంకా అనేక వచనాలు చూపించి మీకు చూపించి ఇంకా స్పష్టంగా మీకు అర్థమవటానికి రాబోయే తరగతులు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా.
మూడో పాయింట్ ఏంటంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు దేవుని కలిగి ఉన్నవారు. ఆత్మలకు తండ్రి అయిన దేవుని మనం కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్న దేవుడు ఎవరంటే ఆత్మలకు తండ్రి అంట. ఆత్మలకు తండ్రి, ఆత్మలకు తండ్రి మనమై ఉన్న ఆత్మకి, నేను అనే ఆత్మకి తండ్రి ఉన్నాడంట. ఆయన ఎవరు అంటే మనం ఆయన నుండి వేరుపరచబడ్డాం. ఆదామును కన్నా ఆయన. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులుగా ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా బ్రతకవలని కదా. మనం ఒక తండ్రిని కలిగి ఉన్నాం. శరీర సంబంధమైన తండ్రి కాదు, ఆత్మకు తండ్రి అంట. ఆత్మకు తండ్రి ఎలా అవుతాడు? శరీరానికి తండ్రి ఎలా అవుతాడో ఆత్మకి తండ్రి ఎలా అవుతాడో మీరు అర్థం చేసుకోవాలి. ప్రియులను ఒకసారి ఆలోచించండి. ఆత్మలకు ఎంత బైబిల్లో ఎంత స్పష్టంగా రాసి ఉన్నా సరే దాన్ని వక్రీకరించి మరి అనేక మందిని సత్యము నుండి తొలగించేటటువంటి పరిస్థితి వెలుగుదూత ప్రయత్నం చేస్తున్నాడు. తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. వారి పరిచారకులకు, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు అనేసి అప్పుడే పౌలు గారు చెప్పారు. ఒకసారి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. మనం ఏ బీజము నుండి పుట్టింపబడినవారు? క్షయ బీజము నుండి కాదు, నేను ఆత్మ. క్షయ బీజము నుండి కాదు, క్షయ బీజము నుండి వచ్చేది శరీరము. అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండినట్లు అనేసి రాయబడింది. రక్తం వలన, శరీరేత్వం వలన, మానసేత్వం వలన మనం పుట్టలేదు. అక్షయ బీజము అనగా శాశ్వతము దేవుము గల దేవుని వాక్యం మూలంగా మనం పుట్టాము. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. 5వ పాయింట్ ఏంటంటే సత్యవాక్యము వలన కనబడినటువంటి వారము. సత్యవాక్యం వలన కనబడిన వారం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్టు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము, తన సంకల్ప ప్రకారం మనకు అన్నాడు. దేని ద్వారా మనం కనబడ్డాం? సత్యవాక్యం వలన కనబడ్డాం. 6వ పాయింట్, మనలను మరల జన్మింపజేశాడంట. మనం అపరాధాల చేత, పాపము చేత చనిపోయి ఉంటే ఏం చేశాడు? దేవుడు మనల్ని క్రీస్తులో మళ్ళా జన్మింపజేసినటువంటి పరిస్థితి ఉంది. 6వ పాయింట్, మనం జన్మించాం, మళ్ళా జన్మించిన వారు, కొత్తగా జన్మించిన వారు, ఆత్మ మూలంగా జన్మించిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచటం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్థ్యము మనకు కలిగినట్టు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు అనేసి అక్కడ ఉంది. ఇలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. మన మహిమేంటి? క్రీస్తు దగ్గరికి వచ్చిన మన మహిమేంటి? క్రీస్తు రక్తం యొక్క విలువను గుర్తించలేనటువంటి అవిశ్వాసులు, సమాజం వారు లేఖనాలు అర్థం కాక వక్రీకరించేటటువంటి పరిస్థితి. మన పాపులు అంటాం. మన పాపులు ఎట్లా పాపులు అవుతారు బాబు? క్రీస్తు రక్తాన్ని అపవిత్రంగా ఎంచేటటువంటి పరిస్థితి. ఒకసారి చాలా జాగ్రత్తగా క్రీస్తు రక్తాన్ని అపవిత్రం చేస్తారు. మన పాపము క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధ పరులు నీతి ముద్రగా తీర్చబడి మరి పరిశుద్ధపరచబడిన వారిని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి మనము అప్పుడు మేలవుతాం. ఒకసారి ఆలోచించండి. 7వ పాయింట్, సువార్త ద్వారా కనబడినటువంటి వారు. మనం సువార్తను విని సువార్త ద్వారా కనబడిన వారు. 1వ కొరింథీ పత్రిక, పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటాడు. సువార్త ద్వారా మనం కనబడిన వారు. 8వ పాయింట్, దేవుని కుమారులే ఉన్నారు. మనం ఎవరు? వాక్య మూలంగా కనబడిన వారు, సువార్త మూలంగా కనబడిన వారు, అక్షయ బీజము నుండి కనబడినటువంటి మనము ఎవరమంటే దేవుని కుమారులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించదరో అనగా తన నామముందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు ఉంటుకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలు అవటానికి అధికారం, మనకు అధికారం పొందాం. మళ్ళీ అధికారం మొట్టమొదటి దేవుని పిల్లలుగా ఉండేటటువంటి వాడు. తర్వాత ఆదాము తప్పిపోవటం మూలన, అతిక్రమించటం మూలన, అయోగ్యతతో మళ్ళీ దాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం.
యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాం. తమ అందరికీ కరించుదురు అనగా తన నామంలో విశ్వాసం ఉంటూ వారికి దేవుని పిల్లలుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు 13వ వచనం యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టినవారు, దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనను శరీరేత్తు వలనను మానసేత్తు వలనను పుట్టినవారు కాదు. ఎంత ఆధిక్యత! దేవుని వలన పుట్టిన నీవు ఆత్మ ఆత్మ ఆత్మలకు తండ్రి. ఆయన తండ్రి. మనం పుట్టాము, ఆయన మన అన్నాడు. బైబిల్లో ఎంత స్పష్టంగా దేవుని క్రైస్తవులుగా ఉన్న మన మహిమ, మన ఆధిపత్యము, మన కలిగి ఉన్నటువంటి ఔన్నత్యం గురించి బైబిల్ చెప్తూ ఉంటే సాతాను తానే వెలుగుదూత వేసి లేఖనాన్ని కలిపి చెప్తున్నాడు. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపడితే స్వార్థ ప్రకాశం మనకు కనపడకుండా అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తున్నాడు. స్త్రీలారా, హోమపత్రిక 8:14 దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడదురు, వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం. ప్రియులారా, దేవుని ఆత్మ చేత, ఆత్మ యొక్క నియమాన్ని మనం అనుసరించి జీవించడం ద్వారా దేవుని ఆత్మ చేత నడిపించబడేటటువంటి పరిస్థితి. ఇలా దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారంటాడు. అలాగే గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము ద్వారా దేవుని కుమారులు. విశ్వాసము ద్వారా ఏమవుతున్నాం అంటే దేవునికి కుమారులు అవుతున్నాం. మనం ఒకప్పుడు దేవుని కుమారులుగా ఉండేటటువంటి ఆ కుమారత్వాన్ని పోగొట్టు ఆ తర్వాత తిరిగి యేసుక్రీస్తు ద్వారా తిరిగి కుమారత్వాన్ని మనం పొందుకునేటటువంటి పరిస్థితి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో అక్కడ మనం చూస్తే ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీదట ఏమవుతామో ఇక నువ్వు ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూతుము కనుక ఆయన్ని పోలి ఉండుము అంటాడు. ఆయన పోలి ఉండుము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమైన బైబిల్ నమ్ముతారా? బైబిల్ నమ్ముతారా? బైబిల్ నమ్మితే బైబిల్ చెప్పేది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్కి లోబడాలి. పరిశుద్ధాత్మని బోధకు లోబడాలి. ఆత్మకు విరోధంగా మరి ఎవరన్నా లోబడకపోతే వారికి నిత్య జీవం అనేది ఉండదు. ప్రియులారా, లేఖనాలు మనుషులు ఇతను బట్టి కలగలేదు, మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళే దేవుని మూలంగా పలికిన లేఖనాలు. మరి అలాంటి లేఖనాలు మనం నమ్మొద్దా? సాతానంటాడు నమ్మొద్దు. అది కాదు. మనం ఎందుకు అవుతాం దేవుని కుమారులు? మనం దెయ్య కుమారులమే. ప్రియులారా, లోకంలో రెండు రాజ్యాలు ఉన్నాయి. ఈ 2 రాజ్యాలు విస్తరించబడుతున్నాయి. ఒక రాజ్యానికి సాతాను మరి రాజుగా ఉన్నాడు, మరొక రాజ్యానికి దేవుడు క్రీస్తును రాజుగా నియమించాడు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నావా? క్రీస్తు రాజ్యంలో ఉన్నావా? అంధకార సంబంధమైన అధికారంలో లోబడి ఉన్నావా? మరి వెలుగు సంబంధమైన అధికారికి లోబడి ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? నువ్వెవరికి కుమారుడు? దేవుని కుమారుడువా, అపవాది కుమారుడువా? ఈసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 9వ పాయింట్, దేవునికి వారసులము, క్రీస్తు తోడి వారసులము. దేవునికి వారసులము, క్రీస్తుకి తోడి వారసులము. చూడండి, తోడి వారసులము. 9వ పాయింట్ రోమపత్రిక 8వ అధ్యాయంలో 16-17 వచనాలు. మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము. ఎవరికి వారసులు అంటాను? ఎవరికి వారసులు? ఒకసారి ఆలోచించండి. నేను దేవునికి వారసుంది, నేను దేవునికి వారసుని. ఒక వ్యక్తి అంటాడు నేను రాజుకి వారసుని అంటాడు. రాజుకున్నటువంటి సమస్తానికి వారసుడు ఒక వ్యక్తి ఉంటే, మన బైబిల్ చెప్తుంది ఏంటంటే మనము దేవునికి వారసులము. దేవుడు కలిగి ఉన్నటువంటి సమస్తానికి మనం వారసులము. చూడండి 17వ పాయింట్ రోమపత్రిక 8:16-17 మనము దేవుని పిల్లలు, మన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుకి తోడి వారసులము అంట. క్రీస్తుకి తోడి వారసులము. ఎంత మహిమ ఆధిపత్యము మరి కలిగి ఉన్నాము మనకు ఈరోజు క్రైస్తవుడిగా. అర్థం కావట్లేదు మనకి. అది అర్థం కావట్లా. ఎందుకు నీవు దేవునికి వారసుడు అవుతావు? ఎందుకు క్రీస్తు తోడి వారసుడు అవుతావు? ఆ దేవునికి నీకు సంబంధం ఏంటి? దేవుడికి నువ్వు వారసుడు అవుతున్నావు అంటే నువ్వు ఏమై ఉన్నావు? ఒకసారి ఆలోచింది. దేవుని పిల్లలు, దేవుని కుమారులు.
దేవుని పిల్లలు కాకపోతే దేవుడు వారసులు అవుతావు. నువ్వు ఒకసారి ఆలోచించండి. మన మహిమను గురించి, మన ఆ అధికార ఆధిపత్యాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా ఉంటే మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తా ఉన్నాడు సాతాను గాడు. ఏమి కాము మనం పాపులము అని చెప్తా ఉన్నాడు. మనం ఎందుకు దేవుని స్వరూపం కలిగి ఉంటాడు. మనం పాపులము. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న బాప్తిజాలే తప్పు. ఎందుకంటే వీళ్ళు ఆ ఆ జన్మే తప్పు. ఆత్మూలంగా జన్మించలేదు వీళ్ళు. ప్రకృతి సంబంధమైన సంగతులు బైబిల్ అర్థం, ప్రకృతి సంబంధమైన సంగతులు కానీ బైబిల్ అర్థమవుతుంది ప్రియులరా. మోసపోకుండా. అలాగే గల్తీ పత్రిక 4:6-7 మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అయిన మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూడండి, నాయనా తండ్రి అయిన మొరపెట్టు తన కుమారుని ఆత్మను పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ప్రవేశపెట్టాడంట. కాబట్టి నీవిక దాసుడు కాదు, కుమారుడు అనగా దేవునికి వారసుడు. అర్థమవుతుందా? నీకు ఎప్పుడైనా చదివావా? చదివితే నువ్వు అర్థం చేసుకున్నావా? దేవునికి వారసుడు అంటే ఏంటి ఒకసారి చెప్పు. దీని అర్థం చెప్పు. దేవునికి వారసుడు ఏంటి? క్రీస్తు తోడి వారసుడు అంట. దీని అర్థం ఏంటి? ఎవరు? నువ్వు కాదా? నువ్వు సైతానికి వారసుడు. నిత్య నరకానికి వెళ్తానికి. మనం దేవునికి వారసులం కాదు, దేవుడు మనకి ఏమవుడు అనేసి నువ్వు అనుకుంటే మన సైతానికి వారసులు అవుతాడు. వీళ్ళని ఒకసారి ఆలోచించండి. 10.7 తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం. మనం ఎవరి స్వాస్థ్యములో పాలివారం. ఎవరి గురించి? నీ గురించా, మన గురించా, లేకపోతే ఇంకెవరి గురించి రాయబడింది? ఎవరి గురించి రాయబడింది మాట? తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు ఎక్కడుంది? కొలసి పత్రిక 1:12 తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటికి పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని భక్తులు పొందుతున్నారు. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకయ్యా అంటే మిమ్మల్ని తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారంగా పాత్రలుగా చేశాడు తండ్రి. నిన్ను తండ్రి ఎంత గొప్పగా హెచ్చించాడో ఆ తండ్రినే నువ్వు అవమానపరుస్తున్నావు. నేనేం కాదు, నేను పాపిని అంటున్నావు. దేవునికి నాకు సంబంధం లేదంటాడు. చూడండి, ఇప్పుడు ప్రియులారా ఒకసారి ఆలోచించి. తేజస్సు సమీపింపురాని తేజస్సు ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము కలవాడైనాడు. తేజోవాసులు తండ్రి అనే దేవుడు తేజోవాసి, యేసుక్రీస్తు తేజోవాసి, పరిశుద్ధాత్మ తేజోవాసి. ఆ తేజోవాసులైన పరిశుద్ధులకి స్వాస్యం ఉందంట. ఆ స్వాస్యంలో నీకు కూడా పాలు ఉందంట. ఆ పాలు ఎవరు చేశారు నీకు అంటే తండ్రి చేశాడు. ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు దేవుని ఇంటివారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు. మనం పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు అంట. మనము దేవుని ఇంటి వారం అంట. ఎక్కడున్న మాటలు? ఎఫ్సీ పత్రిక 2:17-19 మనం చదివితే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారా మనం ఉభయులము ఒక్క ఆత్మ తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. 19 కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారంటాడు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు అవును, పరిశుద్ధులతో కూడా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు. ఆలోచన. దేవుని ఇంటి వారు. మన ఇంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మన ఇంటి వారు, ఆయన మా ఇంటి వాడండి, ఆయన మా ఇంటి వారు అని చెప్పేటటువంటి పరిస్థితి. మన ఇంటి వారు. బయట వెళ్ళే వ్యక్తిని మా ఇంటి వాడు అని చెప్తావా? కాదు. దేవుడు లేఖనాలు రాయించబడింది. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు మనం దేవుని ఇంటి వారు. ఎంత ఆధిపత్యం కలిగి ఉన్నావు ప్రియులను ఒకసారి ఆలోచించండి. నిన్ను గురించి బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడింది. నీ ఔన్నత్యం ఏంటి, నీ మహిమ ఏంటి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. అదేనే పాయింట్. భూమి మీద ఉన్న దేవుని కుటుంబ సభ్యులు మనం. దేవుని కుటుంబము 2 స్థలాల్లో విస్తరించబడింది. పరలోకంలో ఉన్న కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేశాడు, భూమి మీద విస్తరింపజేశాడు.
పరలోకములో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వారు తండ్రి కుమారు పరిశుద్ధాత్ములైతే భూమి మీద ఉన్నటువంటి వారి ప్రస్తుత కాలంలో క్రీస్తు రక్తంలో కలబడి సంఘంలో చేర్చబడిన వారే దేవుని కుటుంబంలో చేర్చబడినవారు. ఎంత ఆధిపత్యము చూద్దాం. ఎఫ్సీ పత్రిక 3:14 ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉండి అంటాడు. అర్థమవుతుందా? మనకి అర్థం కాదు. ఎందుకంటే మనం ఆత్మమూలంగా జన్మించలేదు కదా. మనం తీసుకున్న బాప్తిజాలే కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల చేత సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం లోబడితేనే బైబిల్ అర్థమవుతుంది. ఆత్మూలంగా జన్మిస్తాం. అప్పుడే మరి అర్థమవుతాయి. ప్రకృతి సంబంధమైన మనుషులకి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాదు. అవి ఆత్మానుభవం వల్ల నేను వేసుక దగునంటాడు. మూడనే ప్రియులారా, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము దేవుని కుటుంబం 2 స్థలాల్లో విస్తరించబడింది. పరలోకంలో ఉంది, భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న కుటుంబంలో యేసుక్రీస్తు రక్తంలో కనగబడినట్టు పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి సంఘంలో చేర్చబడిన మనమే భూమి మీద ఉన్న దేవుని కుటుంబ సభ్యులము. ఈ 2 స్థలాల్లో ఉన్న కుటుంబ సభ్యులకి తండ్రి ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము ఒకే. ఈ 2 దగ్గరలో ఉన్నటువంటి కుటుంబానికి తండ్రి ఒకడే. అంటే ఏ కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. 16 పాయింట్ మనం చూస్తాం. పరలోక పరిస్థితి కలిగిన వారం. పరలోక పరిస్థితి ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకం ముందు ఉన్నది. ఎవరి పౌరస్థితి? ఆత్మిక పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? పరలోకం నుంచి వచ్చింది. అందుకనే పరలోక పరిస్థితి ఉంది. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునే మళ్ళీ వెల్లుటికి వీలు కలిగి ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మర్చిపోయాము. ఈ లోకము లోకాశంలో పడిపోయాము. ప్రకృతి సంబంధంగానే యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాం. క్రీస్తును పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించి బతుకు తెరువు కోసమే క్రీస్తును నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఈ సంగతులు అర్థం కాదు. మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకం. ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకం ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు యేసు క్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము. పిల్లలు ఎప్పుడైనా ఆలోచించారా? మన పౌరస్థితి ఎక్కడుంది? ఆత్మ పౌరస్థితి ఎక్కడుంది? ఒకసారి ఆలోచించండి. మన పౌరస్థితి ఒకసారి ఆలోచించండి. నీకెందుకు పరలోక పౌరస్థితి ఉంది? నువ్వు ఎందుకు పరలోకం వెళ్ళాలి? ఆ తండ్రికి ఆ దేవునికి మరి నీకు సంబంధం లేకపోతే మరి ఆ పరలోక పౌరస్థితి నీకెందుకు? ఒకసారి ఆలోచండి. నీకెందుకు ఇస్తున్నారు? నువ్వు ఆయనకేమవుతావు? ఆ యేసుక్రీస్తు నీకేమవుతాడు? ఆ పరిశుద్ధాత్ముడు నీకేమవుతాడు? నువ్వు ఆ తండ్రికి నువ్వేమవుతావు? నువ్వు ఆ కుటుంబంలో ఉన్నావా? ఆ దేవుని కుటుంబంలో ఉన్నావా? ఆ దేవుని ఇంటి వాడువా? నువ్వు ఆ దేవునికి కుమారుడువా? ఆ తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో నువ్వు పాలివాడువా? అవును. అందుకనే మనం అనే ఆత్మకు పౌరుషుడు ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉన్నది అనేసి అక్కడ ఫిలిప్పీలో వ్రాయబడింది. 17 పాయింట్. పరలోకం ముందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి వచ్చాం. మనం జ్యేష్ఠుల సంఘములకు వచ్చేసాము. పరలోకం ముందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి. ఇవన్నీ మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆత్మ మూలంగా జన్మించలేదు కనుక. ఎంత అద్భుతమైన సంగతి బైబిల్లో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత అపోస్తలుల ద్వారా వ్రాపించి మన కోసం వ్రాపించి పెట్టాడు. ఆ సంగతులే నీకు అర్థం కాక తండ్రిని గురించి యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధాత్మ గురించి దేవుడి తిరుకోలేకత్వం దేవుడి క్రియ కూడా అనేది అక్కడే అయిపోయాయి. కానీ ఆ తండ్రి అనే దేవుడు నీ కోసం రాపించినటువంటి ఆ సంగతులు నీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే సాతానే వెలుగుదూత వేషం ధరించుకొచ్చాడు. వాడు బోధించేశాడు, అసత్యాన్ని బోధించేశాడు. నువ్వు ఆ అసత్యంలో కొట్టి మెట్టాడుతున్నావు. వీళ్ళరా బయటికి రావాలి. హెబ్రీ పత్రిక 12:22-24 ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణానికి పరలోక యెరూషలేమునకును వేవేల దేవదూతల యొద్దకును పరలోకం ముందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్తములకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏ వేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరు వచ్చినది ఎవరి గురించి చెప్పింది ఇది? ఎవరి గురించి రాయబడి మరి ఇవన్నీ మాకెందుకండి? ఇవన్నీ మాకు వద్దు. మీరు పాపులు అండి. మాకు దేవ స్వభావం ఏంటండి? దేవుని పోలికలో సృజించకుండా అవే స్వభావం ఏంటండి? మేము అంతటి అండి, మీకు కాదండి. ఇవన్నీ మాకు కాదండి. చూడండి, సాతాను వీళ్ళని ఎలా మభ్య పెట్టేసి అనేక మందిని నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి మరి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడి ఊరిలో ఉండి వాడి ఉచ్చులో ఉండి బయటికి రావాల్సిన అవసరం. బైబిల్ గ్రంథంలో దేవుడు త్రిత్వం మాత్రమే కాదు, దేవుడు అనేకత్వమై ఉన్నారు. దైవ గుణ లక్షణాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. దేవ స్వభావంలో పాలివారు అనేక మంది ఉన్నారు అనేది బైబిల్ చెప్తుంది. అందుకని అంటాడు, కొత్త నిబంధనకు మధ్యవర్తైన యేసునందుకు వచ్చాము. ఏ వేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తానికి ఇప్పుడు మనం వచ్చేసాము అనేసి బైబిల్ చెప్తుంటే అవన్నీ మాకు చెప్పకండి, మాకు అర్థం అవుదండి, అవన్నీ మాకు అర్థం అవుదండి అంటాడు. ఈ చెవితే అంటాడు, ఈ చెవితో వదిలేస్తున్నాడు. 18వ పాయింట్, ప్రియులరా, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మనం చదివితే, అయితే మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురించేయాలి. పిలిచిన వాణి గుణాతిశయాలను ప్రచురించేయాలంటే పిలిచిన వాణి ఆ గుణాలు నీలో ఉండాలి. నీవు కలిగి ఉండి ఇతరులకి ప్రచురించేయాలి. మేము ఎక్కడ కలిగి ఉన్నాం? మేము ఇంకా తీసుకున్నాం బాప్తిజాలే కరెక్ట్ కాదు కదా. ఆ బాప్తిజాలే కరెక్ట్ కాదు. మేము ఇంకా కొత్తగా జన్మించలేదు. మీరు సైతానికి గుణలక్షణాలు ప్రచురం చేస్తా ఉంటున్నాం మనోళ్ళు. అయితే మీరు చీకట్లో ఉండే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచుర్యం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అన్నారంటాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడితిరి అనేసి అక్కడ రాయబడింది. 19వ పాయింట్, భూలోకమందున్నవేనను పరలోకమందున్నను వాటన్నింటినీ ఆయన ద్వారా తనకు సమాధానపరచుకుని ఉన్నని తండ్రి అభీష్టమైనాడు. భూలోకములో ఉన్నవారిని పరలోకములో ఉన్నవారిని ఏం చేయాలంటే సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమైంది. అందుకనే దేవుడు యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు సెలవు రక్తదానం ద్వారా ఏం చేశాడు? మనకు పాప క్షమాపణ, దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించేశాడు. పాప క్షమాపణ కలిగజేయటం ద్వారా మనం ఎవరితో కలిసిపోయామంటే పరలోకమున్న వారితో మనం కలిసిపోయాము, సమాధానపరచబడిపోయాము, కలిసిపోయాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవేనను పరలోకముందున్నవి వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని ఉన్నని తండ్రి అభీష్టమైన. ఎంత అద్భుతమవుతుంది! ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలి. ఎవరిని సమాధానపరచుకోవాలని దేవుడు అనుకున్నా అంటే భూలోకంలో ఉన్నటువంటి మనల్ని పరలోకంలో ఉన్నటువంటి వారిని సమాధానపరచుకోవాలి. ఎలా అంటే యేసుక్రీస్తు సెలవు రక్తం చేత సంధి చేశాడు. యేసుక్రీస్తు సెలవు రక్తం చేత సంధి చేశాడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవేనను పరలోకమందున్నవేనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టము. తండ్రి అభీష్టాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? దాన్ని అవహేళన చేస్తున్నావా? దాన్ని గుర్తించలేదా? ప్రియుడా, సహోదరుడా, ఎక్కడున్నాను? నీ పరిస్థితి ఏంటి? బైబిల్ అర్థమవుతుందా లేదా? నీకు అర్థం కాకపోతే వెంటనే యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకో, అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. 20వ పాయింట్, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని, క్రీస్తు యేసు ద్వారా మనం ఆయన ద్వారా కలిగిన వారు. వ్యక్తి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకుని ఉన్నని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేతికై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే ఆయన చేసిన పని ఉన్నాము అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియులారా, 21వ పాయింట్, సువార్త ద్వారా కనబడినటువంటి వారం మనం కనబడిన వారం, సువార్త ద్వారా కనబడిన వారం.
పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అనేసి అక్కడ పౌలు చెప్తున్నాడు. మనము క్రీస్తు ద్వారా కలిగిన వారు. మనం ఎవరి ద్వారా కలిగిన వారు అంటే క్రీస్తు ద్వారా కలిగిన వారు. క్రీస్తు ద్వారా కలిగిన 1 కొరింథీ పత్రిక 8:6 ఆకాశమందున్నవేనను భూమి ఎందున్నవే ఆకాశమందున్నవేనను భూమి మీదనైనను దేవతలను ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి అనేకములున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను అంటాడు. ఆయన నుండి మనకొక్కడే తండ్రి ఉన్నాడు, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నామంట. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. ఎవరి ద్వారా సమస్తం కలిగిందంట? యేసుక్రీస్తు ద్వారా సమస్తం. ఆయన ఎవరు అంటే మనకు ప్రభువు, మనము ఆయన ద్వారా కలిగిన వారు అనేసి లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియులారా, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. నెక్స్ట్ పాయింట్, జీవవాక్యమును చేత పట్టుకుని లోకంలో జ్యోతులుగా కనపడుతున్నటువంటి వారమ్మ. వాక్యాన్ని పట్టుకుని, ఈ వాక్యం సామాన్యులు. వాక్యము జీవింప చేసే వాక్యము, జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకంలో జ్యోతుల వలె కనపడుతున్న వారు. జీవవాక్యమును చేత పట్టుకుని లోకంలో జ్యోతుల వలె కనపడుతున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా మన గురించే రాయబడింది ఇది. వాక్యం లేఖనాన్ని బైబిల్ మనం పట్టుకుని లోకంలో జ్యోతులేలాగా కనపడాలి, లోకాన్ని వెలిగించాలి, వెలిగింప చేయాలి. వాళ్ళ మన్న చూసే వాళ్ళు మన్న చూసే దేవుని దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడుంది? ఫిలిప్పీ పత్రిక 2:16 అక్కడ ఏముంది? అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకున్న లోకంలో జ్యోతులు వెళ్ళి కనపడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని పౌలు చెప్తా ఉంటాడు. చూడండి, జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల్లాగా ప్రకాశించేటటువంటి గొప్ప ఆధిక్యత మనకుంది. ఎప్పుడైనా ఆలోచించేవా? నువ్వు ఒక జ్యోతివి. ఎప్పుడు అంటే జీవవాక్యాన్ని పట్టుకుని అంటే సత్యాన్ని అనుసరించేటటువంటి వాడుగా ఉండటం ద్వారా. అలాగే మరొక పాయింట్ ఏంటంటే, దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడినాం. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులు అంటున్నాం. దేవుని కుమారుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రియులరా 2 రాజ్యాలు ఉన్నాయి భూమి మీద. ఒకటి అంధకార సంబంధమైన రాజ్యము, ఒకటి దేవుని కుమారుని యొక్క రాజ్యము. కొలసీ పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. ఒకప్పుడు మనం దేనికి లోబడిపోయి ఉన్నాం? ఏ అధికారానికి లోబడి ఉన్నాం అంటే అంధకార సంబంధమైన అధికారానికి లోబడి ఉన్నాం. ఇప్పుడు దేవుని కుమారుని ద్వారా తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడినటువంటి పరిస్థితి. ప్రియులారా, ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడ ఉన్నారు? మీకు అర్థమవుతుందా బైబిల్? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవుని ఔన్నత్యం ఏంటి, మన మహిమేంటి, మన గురించి బైబిల్ ఏముంది? ఇవి తెలవకపోతే నిన్ను గురించి రాయబడిన సంగతులు, బైబిల్లో రాయబడిన సంగతులు నీకు అర్థం కాకపోతే ఆ దేవుడి గురించిన సంగతులు ఎక్కడ అర్థమవుతాయి? అర్థమవు. ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకుని లేఖనాలని అపార్థం చేసుకుని మరి తప్పుగా బోధించేటటువంటి పరిస్థితి జరుగుతుంది. అవును జరుగుతుంది. దేవుడు కృతం ఉంటే కృతం, లేఖత్వం ఉంటే దేవుడు త్రియేకుడు అంటే దేవుడు ఒక్కడిగా ఉండగలిగితే దేవుడు ముగ్గురిగా కూడా ఉండగలిగినట్టు. దేవుడి కృతం మాత్రమే కాదు, బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అనేకత్వమై ఉన్నాడు. దేవ స్వభావంలో పాలివారు అనేక మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది. ప్రియుల ఆ సంగతుల్ని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నెంబర్ 3లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం కదా, ఇవన్నీ కూడా వాక్యాలు, ఈ సత్యాలు అన్నీ కూడా ప్రియులారా బైబిల్లో రాయబడి ఉన్నాయి, మన కోసం రాయబడి ఉన్నాయి. మనకు అర్థం కావట్లేదంటే మనం ఆత్మూలంగా జన్మించలేదు. సాతాను మనకు బుద్ధితనం కలిగేశాడు. అందుకనే బైబిల్లో మన గురించి రాయబడిన సంగతులు మనం గుర్తించక
ఆ యేసుక్రీస్తు గురించి, ఆ దేవుని గురించి, ఆ పరిశుద్ధాత్మ ముందు నిన్ను గురించి నువ్వు అర్థం చేసుకోగలిగితేనే ఆ దేవుడు నీకు అర్థమవుతాడు, ఆ పరిశుద్ధాత్మ నీకు అర్థమవుతాడు. వీళ్ళందరూ మీరు నీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచించండి పిల్లలు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేమన్నా కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా తప్పొట్టుకోవాలని వాళ్ళని కించపడతారని, మీరు చెప్పేది తప్పు, మేము చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి మేము ముందుకు రావాలి. మేము దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మాకు తెలిసిన సంగతుల్ని మీకు తెలియపరచాలని క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సంగతులు మేము చెప్తున్నాం. మీకు అర్థం అయితే మీరు అనుసరించండి. మాకు అర్థం కాలేదు, మేము అనుసరించుకుంటే అనుసరించవద్దు, మానేయండి, అనుసరించవద్దు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.